నమస్కారం అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జగన్నాథ్ ఫ్రమ్ పూరి జగన్నాథ్. ఇది మా డే 3 ఇన్ పూరి జగన్నాథ్. ఇవాళ మేము లోకల్ టెంపుల్స్ అయితే చూసుకుందాం అనుకుంటున్నాము. డే 1 అండ్ డే 2లో మేము ఏం చేసినామో నేను పోస్ట్ చేసిన కదా! ఇది మా డే 3. సో, ఇవాళ లోకల్ టెంపుల్స్ అన్నీ చూసుకొని అండ్ ఒక ఇంపార్టెంట్ టెంపుల్‌కెళ్దాం అనుకున్నాం. అండ్ దాని తర్వాత పూరి జగన్నాథ్‌లో మహాప్రసాద్ తిందాం అనుకున్నాము. సో, పూరి జగన్నాథ్‌లో గుండిజాదేవి టెంపుల్ ఉంటది గదా! ఇది 1 ఇయర్‌లో ఒకటేసారి ఓపెన్ ఉంటదంట. అది గూడా రథయాత్ర టైంలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మేమెళ్ళింది సాక్షి గోపాల్ టెంపుల్. ఇక్కడున్న సాక్షి గోపాల్ ఈ కృష్ణుడు బృందావన్ నుండి పూరికైతే వచ్చిండంట. అది గూడా ఒక భక్తుడికిచ్చిన మాట కోసమని. అండ్ అదే కాకుండా ఇక్కడ ఈ రాధాకృష్ణుడిది గూడా ఇంకో బ్యూటిఫుల్ స్టోరీ గూడుంది. ఫస్ట్ అయితే ఆయన బృందావన్ నుండి పూరి జగన్నాథ్‌కి ఎందుకొచ్చిండో నేను జెప్తా. నాకు తెలిసింది కొంచెం జెప్తా. సో, బృందావన్‌కి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక పెద్దాయనైతే ఎళ్ళిండంట. అక్కడికెళ్ళిన తర్వాత ఆయనకి హెల్త్ ఖరాబ్ అయిపోయి ఉంటే, అక్కడ ఇంకొకాయన ఆయనకి సేవ జేసుకున్నాడంట. సో, ఆయనకి అన్నీ సేవ జేసిన తర్వాత ఆయన కృతజ్ఞతకి నీకు నా అమ్మాయినిచ్చి పెళ్లి జేస్తా, నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి జేస్తా అని చెప్పిండంట. అయితే ఆయన దానికి సాక్ష్యం ఏంటి అంటే, ఇక్కడ కృష్ణుడున్నాడు గదా! ఈ కృష్ణుడే మనకి సాక్ష్యం అని అంటాడంట. సరే అని ఇంక వాళ్ళు బృందావన్ నుండి పూరికొస్తారంట. పూరికొచ్చిన తర్వాత పెద్దాయన వాళ్ళ ఇంట్లో అందరితోని మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరంట. ఎవరైతే సేవ చేసిండో ఆయనకి పెళ్లి జేయడానికి ఒప్పుకోరంట. సో, ఆయన రిటర్న్ ఆయన దగ్గరకొచ్చి నేను మా ఇంట్లో మాట్లాడినా వాళ్ళు ఒప్పుకుంటలేరు. నేను నువ్వు పెళ్లి చేయలేను అంటే, మీరు చేస్తా అన్నారు. కృష్ణుడికి సాక్ష్యం అన్నారు అంటే, లేదు నేను అట్లేం అనలేను అంటే, అయితే నేను కృష్ణుడినే తీసుకొనొస్తా అని చెప్పి ఆయన మళ్ళీ వృందావన్‌కొచ్చి కృష్ణుడిని తీసుకొని పూరికొస్తాడనమాట. సో, వచ్చే దారిలో కృష్ణుడు అంటాడు, "నువ్వు ముందు ఎళ్ళు నేను ఎనకాలొస్తా. నా పట్టీల సౌండ్ వినుకుంటూ నువ్వు ముందెళ్ళు. నువ్వు వెనకాల తిరిగి చూస్తే నువ్వెక్కడ చూస్తే నేను అక్కడనే ఆగిపోతా" అని అంటాడంట. సో, అట్లా వస్తుంటే ఒక్క దగ్గర ఏంది వస్తున్నాడా లేదా అని రిటర్న్ చూస్తే అక్కడనే ఆగిపోతాడనమాట. అదే సాక్షి గోపాల్. అండ్ అక్కడ ముందు ఉంది గదా! రాధారాణి. ఇప్పుడు కృష్ణుడెక్కడుంటే రాధ గూడా అక్కడనే ఉంటది గదా! సమ్ పట్టీల స్టోరీ ఉంటది. అది నాకు క్లియర్‌గా తెలవదు. సో, ఇది మాత్రం స్టోరీ. అండ్ ఇంకో స్టోరీ గూడుంది. చార్ ధామ్ అంటే రామేశ్వరం, ద్వారకా, బద్రీనాథ్, ఆహ్, పూరి జగన్నాథ్ ఇవన్నీ ఫినిష్ చేసినామని చెప్పేసి సాక్షి గోపాల్‌కి లైక్ సాక్ష్యం టైప్ అని గూడా అంటున్నారిక్కడైతే. సో, అది నాకు 100% కన్ఫర్మ్‌గా తెలవదు గానీ, సో, అది గూడా ఒక కైండ్ ఆఫ్ స్టోరీ. సో, ఫస్ట్ మేము పూరిలో ఉన్న కొన్ని టెంపుల్స్ చూసుకొని సాక్షి గోపాల్ దగ్గరికైతే వచ్చినాము. మొత్తం ఇట్లా మంచిగుండే అక్కడ అట్మాస్ఫియర్ గానీ అంతా. సో, లోపల గూడా సేమ్ ఇప్పుడు పూరి జగన్నాథ్‌లో ఎట్లుంటది కొంతమంది మోసాలు చేసేటోళ్ళు అట్లా చేస్తూనే ఉంటారు. సో, వాటి నుండే కొంచెం కేర్‌ఫుల్ ఉండాలి మనము. అండ్ మళ్ళీ మేము రిటర్న్ పూరి జగన్నాథ్‌కెళ్ళిపోయి టెంపుల్ దగ్గర టెంపుల్ లోపల ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ నాకు నచ్చింది ఇదొక్కటే. ఎందుకంటే పూరి అనగానే మనకు గుర్తొచ్చేది మహాప్రసాద్. అట్లాంటి మహాప్రసాద్‌ని అమ్ముతున్నారు. సో, లోపల టెంపుల్‌లో చేస్తారంట. టెంపుల్‌లో వేరే వాళ్ళెళ్లి ఒక రేట్‌కి కొనుక్కొని బయటకొచ్చి ఆనంద్ బజార్‌లో డబుల్ రేట్‌కి అమ్ముతారనమాట. సో, అదొక్కటి మంచిగా అనిపియలేదు. సో, ఈ ప్రసాదం మొత్తం మేము టెంపుల్ లోపలనే దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆనంద్ బజార్ అని ఉంటది టెంపుల్ లోపలనే. అక్కడ తీసుకొని బయటకొచ్చేసి రూమ్‌కొచ్చి తింటున్నాము. ఇంకా హ్యాపీగా తినొచ్చని. సో, టేస్ట్ మాత్రం చాలా బావుంది. అండ్ ఇక్కడ కుండలు ఇట్లా 7 కుండలు పెడతారు గదా! కింద నుండి పైనకి ఉడకదంట. పైనుండి కిందకి ఉడుకుతదంట. టెంపుల్ లోపల నుండి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌కెళ్తే అది చూడొచ్చు అని అన్నారు. బట్ మేము వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడ మాకు వెళ్ళనీయలేదు. కొంతమందయితే వెళ్ళినాం అని అన్నారు. సో, మేమైతే వెళ్ళలేకపోయినాం. సో, రూమ్‌కొచ్చి హ్యాపీగా మా ఫుడ్ అయితే మేము తినేసినాము. ఇప్పుడు మేము పూరి జగన్నాథ్ నుండి నెక్స్ట్ వేరే ప్లేస్‌కైతే ఎళ్తున్నాము. సో, ఇవాళ డే 3 గూడా మేమొక 2 టైమ్స్ దర్శనం జేసుకున్నాం పూరి జగన్నాథ్‌ని. మార్నింగ్ వెళ్లి దర్శనం జేసుకొని, లోకల్ టెంపుల్స్ చూసుకొని, ఆహ్, సాక్షి గోపాల్‌కెళ్ళి, మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్‌కి మళ్ళీ వచ్చి, మళ్ళీ దర్శనం జేసుకొని, ఫుడ్ తీసుకొని, రూమ్‌కొచ్చి తినేసి, మళ్ళీ ఒక లైట్‌గా ఏదైనా షాపింగ్ జేసుకున్నాము. మళ్ళీ వెళ్లి దర్శనం జేసుకున్నాము. షాపింగ్ తర్వాత మళ్ళీ థర్డ్ దర్శనం గూడా జేసుకున్నాము. ఈ థర్డ్ దర్శనం ఆఫ్టర్‌నూన్ లైక్ 3:30 ఆ టైంకి. సో, అప్పుడు ఇంకా ముందు నుండి చూపిస్తారనమాట పూరి జగన్నాథ్‌ని. సో, చూసుకొని మళ్ళీ బ్యాక్ టు రూమ్‌కొచ్చేసి మా లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకొని మీ బస్ బుక్ చేసుకున్నాం మా నెక్స్ట్ డెస్టినేషన్‌కైతే. సో, పూరి నుండి ఆటో తీసుకొని బస్ స్టాండ్‌కైతే ఎళ్ళిపోతున్నాము. సో, నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నామని నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్
ఒక్క వీడియో జూసి డీటెయిల్స్ కరెక్ట్‌గా లేవు, ఏం చెప్పట్లేరంటే నేనేమి డీటెయిల్ ట్రావెల్ వీడియో చేయట్లేను గదా! ఐయామ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్‌పీరియన్స్. అండ్ నేను స్టిల్ చెప్తున్నాను ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలని. సో, మీరు ఒకటే పార్ట్ చూడొద్దు. ఆ వీడియోకి సంబంధించిన ముందు పార్ట్స్ గూడా చూస్తే మీకు వీడియో అనేది అర్థమైతది. సో, నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.